హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్ అయిపోతున్న ఈ గట్టి గులాబ్ జాముల్ని మనం కూడా తయారు చేసేద్దాం. ఎలా చేయాలో చూద్దాం రండి. దానికన్నా ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మనం చూసేద్దాం. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు కొబ్బరి తీసుకుని పైన ఉన్న బ్రౌన్ కలర్ తీసేసి మంచిగా మిక్సీ పట్టుకోండి. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు పాలు పోసుకోండి. ఇలా పాలు మొత్తం మరిగి పాలు చిక్కగా దగ్గరికి అయినా అనిపించుకుని మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుని మంచిగా ఉడికించుకోండి. పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఇలా ఉడికించుకోండి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్స్ దాకా షుగర్ పడుతుందండి. ఎక్కువ ఏం షుగర్ పట్టదు, కొబ్బరిలో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి. బాగా స్వీట్ కావాలనుకుంటే ఒక 5 స్పూన్లు వేసుకోండి. ఇలా కొబ్బరి షుగర్ మొత్తం కలిసి మంచిగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకుని మంచిగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మంచిగా చేత్తో పట్టుకుని ఇట్లా ఉండలాగా చేస్తే ఉండ అయిపోవాలండి. అలా అయ్యేంత వరకు ఈ కొబ్బరి మిశ్రమాన్ని మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. మొత్తం చల్లారిపోయిన ఏం కాదండి, ఇట్లా లడ్డూలాగా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం కొబ్బరి తురుము మొత్తం ఇట్లా లడ్డూలాగా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూసారు కదా, ఇలా చుట్టుకున్న ఈ ప్లేట్ తీసుకెళ్ళి మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి తినడానికి, పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. ఇప్పుడు క్యారమిల్ చేసుకుందాం. మనం స్టవ్ వెలిగించి ఒక 1/2 కప్ షుగర్ వేసుకోండి. మనం 1 కప్ కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్ షుగర్ వేసుకుని వాటర్ ఏమి వేయకుండా షుగర్ అలా మంచిగా మెల్ట్ అవనివ్వండి. దానికి అదే మెల్లమెల్లగా మెల్ట్ అవుతుందండి. సిమ్లోనే పెట్టాలి స్టవ్, ఐలో పెట్టకూడదు, షుగర్ మాడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి. లేకుంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు షుగర్ మంచిగా ఇలా మెల్ట్ అవుతూ ఉంది కదండి, మనం కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అనేది మాడిపోయినట్టయితే ఆ క్యారమిల్ చేదుగా ఉంటుందండి, తినలేం. మళ్ళీ దగ్గరుండి మంచిగా ఇలా కలుపుకుంటూ షుగర్ మొత్తం కరిగాక కలుపుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా ఉండటంతో పిల్లలకి సేమ్ టు సేమ్ చాక్లెట్ తిన్నట్టే ఉంటుందండి. టేస్ట్ అయితే సేమ్ కొబ్బరి చాక్లెట్ అన్నట్టుగానే ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయి ఇప్పుడు ఈ క్యారమిల్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు లైట్ కలర్లో ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలండి, లేకుండా మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొబ్బరి లడ్డు ఉన్నాయి కదండి, అవి తీసుకొచ్చుకోవాలి. అవి తీసుకొచ్చుకుని ఇట్లా ఈ షుగర్ సిరప్లో ఒక్కొక్కటిగా వేసి మంచిగా తీసుకోవాలండి. అన్నీ ఒకటేసారి వేయకూడదు. ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకుని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం మంచిగా చల్లారనిచ్చి అప్పుడు ఇట్లా ప్లేట్ని స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా అంటే వచ్చేస్తాయండి చాలా ఈజీగా. చూడటానికే కదండి, తింటే కూడా చాలా బాగున్నాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. మా పిల్లలైతే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.